మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరులో క్రీడా స్టేడియం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు క్రీడాకారులు, విద్యార్థులు. మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గతంలో ఆత్మకూరు పట్టణంలో నిర్మాణంలో ఉండి గత 12 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న క్రీడా స్టేడియాన్ని నిర్మించేందుకు సుమారు 2 కోట్ల నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆత్మకూరు ప్రాంత క్రీడాకారులు, క్రీడా అభిమానులు ధన్యవాదాలు తెలిపారు. ఆత్మకూరులోని హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు పి మునికుమార్ మరియు విద్యార్థులు విధులు మంజూరు చేసిన సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆత్మకూరు కేంద్రంగా గతంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఆటల పోటీలు జరిగాయని, ఇప్పుడు ఈ స్టేడియం పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వారి క్రీడా నైపుణ్యం వెలుగులోకి వచ్చేందుకు ఈ స్టేడియం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. ఆత్మకూరులో స్టేడియం నిర్మాణానికి మంత్రి గారు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మా స్కూల్ విద్యార్థుల తరపు నుంచి, క్రీడాకారుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు పి అఖిల్. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆత్మకూరు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. స్టేడియం నిర్మాణించుకు మంత్రి గారు శాంక్షన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా అలాగే ఆటలు జరుపుకొని జాతీయ స్థాయికి కూడా వెళ్తామని చెప్తున్నాను సార్. ధన్యవాదాలు. నా పేరు పి మునికుమార్. ఆత్మకూరు గవర్నమెంట్ హై స్కూల్ నందు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మంత్రి గారు ఈ గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల నుంచి ప్రతిభని తీయడానికి ఆ గ్రౌండ్ కి 2 కోట్ల రూపాయల పైనే నిధులు శాంక్షన్ చేసి త్వరితగతిన పూర్తి చేసి ఈ గ్రామం గాని, ఆత్మకూరు నియోజకవర్గం గాని ఈ స్టేడియం అభివృద్ధికి మంత్రి గారు ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ పేద ప్రజలు ఎక్కువ అభివృద్ధి చెందడానికి సహకారం అందిస్తున్నారు. ఈ ఆత్మకూరు నందు గ్రౌండ్ ని అభివృద్ధి చేయడం వల్ల క్రీడాకారులకు అది ఎంతో ఉపయోగపడుతుంది. క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ మరియు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించడానికి మన మంత్రి గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి క్రీడాకారుల తరఫున మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.